డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. బెదిరింపులకు పాల్పడిన నూకా మల్లికార్జునరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో మల్లికార్జునరావు బెదిరింపు కాల్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు మానసిక పరిస్థితి సరిగా లేనట్టు పోలీసులు తెలిపారు. గతంలో ఇతను వైజాగ్ లో కేసు నమోదైనట్టుగా చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇటీవల బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. బెదిరింపుకు పాల్పడినటువంటి నూకా మల్లికార్జునరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో మల్లికార్జునరావు అనే వ్యక్తి బెదిరింపు కాల్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు మానసిక పరిస్థితి కూడా సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఇతనిపై ఒక కేసు కూడా నమోదైంది. అది వైజాగ్ లో నమోదైనట్టుగా చెప్తున్నారు. అతని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. ఝాన్సీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకు సంబంధించి నిన్న బెదిరింపు కాల్స్ పాల్పడిన కేసులో ఏపీ పోలీసులు పురోగతి సాధించారని చెప్పాలి. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి నూకా మల్లికార్జునరావును ఏపీ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. నూకా మల్లికార్జునరావు మానసిక పరిస్థితి సరిగా లేనట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. మద్యం మత్తులోనే బెదిరింపు కాలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఫుల్గా మద్యం సేవించిన సమయంలో తనకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళకు ఫోన్ చేసి బెదిరిస్తూ అదేవిధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించింది. ఈ సంబంధించి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇతనే ఫోన్ చేశారు, లేని పక్షంలో ఇతను వెనక ఎవరన్నా ఉండి ఫోన్ చేపించారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో వైజాగ్ లో కూడా నూకా మల్లికార్జునరావు ఇలాంటి ఘటనలకు పాల్పడినప్పుడు గతంలో వైజాగ్ పోలీసులు కూడా అతని మీద కేసు నమోదు చేశారు. 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ నూకా మల్లికార్జునరావు సంబంధించి తన బ్యాగ్ ఎవరు ఉన్నారో లేని పక్షంలో మద్యం మత్తులోనే ఈ కార్యక్రమం చేశారనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రాంతంలో విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.